ఈరోజు దరిద్ర దినోత్సవం. ఈ దరిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రధానంగా ఈరోజు భూతాపానికి పెరగడానికి కారణం మన వనరులపై మన తాలూకా దాడే నిదర్శనమని మనం చెప్పవచ్చు. మన అవసరాలు తీర్చడానికి కానీ మన అత్యాశలు తీర్చడానికి కాదని చెప్పేసి మహాత్మా గాంధీ గారు ఆనాడే చెప్పారు. కానీ ఈనాడు దాన్ని పెడచెవిని పెట్టి పర్యావరణ కాలుష్యానికి కారణమైన మన ప్రజలం మనం చేస్తున్నాం. అన్ని జీవరాశులపైన మానవాళి మనుగడ ఆధారపడి ఉంది. అట్లాంటి జీవరాశులు అంతరించిపోతుంటే ఈరోజు అభివృద్ధి అని చెప్పేసి విధ్వంసకర అభివృద్ధికి నాంది పలుకుతున్న పార్టీలకు ప్రజలు సమాధానం చెప్పాలి. పర్యావరణానికి పెద్దపీట వేసి కాలుష్య నివారణ చర్యల్లో బాధ్యతాయుతంగా చిత్తశుద్ధిగా పనిచేస్తామన్న పార్టీలకే స్వాగతం పలకాలి. ఆమ్ ఆద్మీ పార్టీ గ్రామ స్వరాజ్య సాధనకై దిగువ ఉన్న ప్రజల తాలూకా అభిప్రాయం మేరకే పైన చట్టసభల్లో చట్టాలు చేస్తారు తప్ప మేము ఈ చట్టం చేశాము, ఈ చట్టానికి అనుగుణంగా పౌరులు నడుచుకోవాలని చెప్పేసి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రోజు కూడా తెలియచేయదు. కాబట్టి ప్రజల అభీష్టం మేరకే ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుంది. ప్రస్తుతానికి చాలా విధ్వంసకర పరిశ్రమలు విదేశాలలో బహుళజాతీయ సంస్థలకు కట్టబెట్టి మన ప్రకృతి వనరులను కలుషితం చేస్తున్నారు. మన ఖనిజ సంపద విదేశాలకి తరలిపోతుంది. ఇట్లాంటివేది కాకుండా మాకంటూ ఒక మేనిఫెస్టో ఒకటి తయారు చేసి ఈ భూమి దినోత్సవం సందర్భంగా ఒక మేనిఫెస్టోని ఎన్నికల ముందు రిలీజ్ చేశాము. ఈ మేనిఫెస్టోకి మేము కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి ఈ విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న పౌరులకందరికీ ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. తప్పనిసరిగా చిత్తశుద్ధిగా పనిచేస్తాము. ప్రజల తాలూకా అభిప్రాయం మేరకు నడుచుకుంటాము. ప్రతి 3 మాసాలకి ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో తప్పనిసరిగా ఒకసారైనా పర్యటనకి మేము చేస్తాము. ప్రజల సమస్యలను తెలుసుకుంటాం. మా వంతుగా పరిష్కారానికి తప్పనిసరిగా కృషి చేస్తాం. ప్రధానంగా విశాఖపట్నంలో మురికి వాడలను ఖాళీ చేసి తరలించేస్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పేసి మా వంతుగా మేము పెద్ద బాధ్యత తీసుకుంటాం. మురికి వాడల్లో ఉన్న ప్రజలకు అక్కడే పక్కా ఇల్లు కట్టాలి, అక్కడే కరెంటు సదుపాయం ఏర్పాటు చేయాలి, ఉచిత నీటి సరఫరా చేయాలి, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలి తప్ప పేద ప్రజానీకానికి స్లమ్స్లో ఉన్న వాళ్ళకి పైకి నెట్టేసి పెత్తందారులకి ఆ భూముల్ని దారాదత్తం చేసి అభివృద్ధి అని చెప్పడం ఇది చాలా దురదృష్టకరం. దీన్ని తప్పనిసరిగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తుంది అని తెలియజేసుకుంటూ ఉన్నాము. మెయిన్ ప్రధానంగా పోర్టు కాలుష్యం ఒకటి, దాని నివారణ చర్యల్లో కృషి చేస్తామని చెప్పేసి, అలాగే పీసీపీఆర్ పాలసీ ఇక్కడికి వ్యతిరేకిస్తున్నాము. అలాగే మన ప్రైవేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటేమో ప్రైవేట్ తరహాలో వైద్యం అందేలా తప్పనిసరిగా కేజీహెచ్కి అభివృద్ధి పరిచే కార్యక్రమంలో కూడా మేము చిత్తశుద్ధిగా పనిచేస్తామని చెప్పేసి విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజానీకానికి అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం.